హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఫైర్మెన్ ఉద్యోగాలకి సంబంధించి అలాగే ఇతర పోస్టులకి సంబంధించి పర్మనెంట్ బేసిస్ మీద ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ 2 లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ అనేవి ఇస్తున్నారు. మీరు 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 1 మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. అదే మీరు 24 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ కోడ్ని యూస్ చేయండి. సో మీరు ఈ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వడం ద్వారా బ్యాచ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. సాధనాలు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అనేది మనకి డిసెంబర్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందులో జాయిన్ అవ్వచ్చు. ఇంకా స్కాలర్షిప్ టెస్ట్లు కూడా పెడుతున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే గ్రూప్ 2కి సంబంధించి ఈ మాక్ టెస్ట్ సిరీస్లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీరు స్కాలర్షిప్స్లు కూడా పొందవచ్చని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే రివిజన్ సిరీస్ ఆన్ పాలిటీ, వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ అనేది ఉంటుంది. అలాగే అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ లేదా 12 మంత్స్ కానీ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూస్ చేస్తే మీకు ఖచ్చితంగా 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క BSK10 అనేటువంటి కోడ్ని యూస్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ పర్టికులర్ క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటి సంస్థ నుండి నోటిఫికేషన్ వచ్చింది. ఇది కాయిన్స్ని తయారు చేసేటువంటి సంస్థ అనమాట. సో ఈ యొక్క కాయిన్స్ని తయారు చేసేటువంటి సంస్థ నుంచి మనకి 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే విడుదల చేశారు. ఒకటి జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్కి సంబంధించి, ఇంకొకటి ఫైర్మెన్కి సంబంధించి మనకి 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ టెక్నీషియన్ కింద 25 పోస్టులు ఉన్నాయి. ఫైర్మెన్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 27 పోస్టులు అయితే మనకి విడుదల చేయడం జరిగింది. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసుకోవచ్చు. ఫైర్మెన్కి సంబంధించి ఉన్నటువంటి 2 పోస్టులు కూడా యూఆర్ క్యాండిడేట్స్కి కేటాయించారు. సో మీరు యూఆర్ కేటగిరీలో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే మీకు ఎటువంటి రిజర్వేషన్స్ అయితే వర్తించవు. యూఆర్ కోటాలో మీరు అంటే యూఆర్ రేంజ్లో వారికి వచ్చేటువంటి మార్క్స్ రేంజ్లో మీరు మార్క్స్ అయితే తెచ్చుకున్నట్లయితే మీకు యూఆర్ కేటగిరీ కింద మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మీరు జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అన్ని కేటగిరీల వారికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంక్లూడింగ్ PWD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే 5 వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్కి సంబంధించి ఫుల్ టైమ్ ITA సర్టిఫికేట్ అనేది ప్రింటింగ్ ట్రేడ్లో కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి. 1996 నుంచి 2003 మధ్యన పుట్టినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫైర్మెన్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. తర్వాత సర్టిఫికేట్ ఇన్ ఫైర్మెన్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ కలిగి ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అలాగే హైట్ వచ్చేసి 5'5" ఉండాలి లేదా 165 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి సెంటీమీటర్స్లో ఇచ్చారు. చెస్ట్ వచ్చేసి 31 to 33 ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే 79 to 84 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఈచ్ ఐ మస్ట్ హ్యావ్ ఏ ఫుల్ ఫీల్డ్ విజన్ ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. కలర్ బ్లైండ్నెస్ అలాగే స్క్వింట్ ఆర్ ఎనీ మార్బిడ్ కండిషన్స్ ఆఫ్ ది ఐ షల్ బి డీమ్డ్ టు బి ఏ డిస్క్వాలిఫికేషన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే కలర్ బ్లైండ్నెస్ ఉన్నా కూడా లేదా సైట్ ఉన్నా కూడా ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ దీనికి సంబంధించి క్వాలిఫై కారని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఫస్ట్ 4 మీకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే ఫైర్మెన్కి సంబంధించిన ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. హైట్ విషయంలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. హైట్ అండ్ చెస్ట్ 2 క్లియర్గా ఉండాలి. అండ్ ఐసైట్ అనేది మంచి విజన్ కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా ఎలిజిబుల్. అది ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఉన్నటువంటి వేకెన్సీస్లో 10% ఆఫ్ వేకెన్సీస్ని ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కేటాయించినట్లుగా కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది యాజ్ పర్ 2019
చట్టం ప్రకారం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ నెల 15వ తేదీ నుంచి జనవరి 15వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. spphyderabad.spmcil.com అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి టెంటేటివ్ డేట్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి లేదా మార్చ్ 2022లో ఉంటుందని మెన్షన్ చేశారు. మనకి ఏదైతే 18 నుంచి 25 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారో దానికి ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10-13 ఇయర్స్ వరకు ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందని మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 600 రూపీస్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ పే చేయాలి. ఎస్సీ/ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 200 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో పేమెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లో దీనికి సంబంధించిన పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ఒక ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరుగుతుంది, బోత్ జూనియర్ టెక్నీషియన్స్ ప్రింటింగ్ అండ్ ఫైర్మెన్కి సంబంధించి. ఇందులో రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి మనకి టాపిక్స్ అయితే ఉంటాయి. 40 చొప్పున మనకి ఈచ్ సెక్షన్ నుంచి వస్తాయి 40 మార్క్స్కి. టోటల్గా 160 మార్క్స్కి మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఉంటుంది. 160 క్వశ్చన్స్ ఇస్తారు. 90 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉంటుందని మెన్షన్ చేశారు. దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. మీరు రాంగ్ క్వశ్చన్స్ పెట్టినా కూడా, రాంగ్ ఆన్సర్స్ పెట్టినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే అవ్వదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాలి. టోటల్ 160 మార్క్స్లో జనరల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 55%, ఓబీసీ క్యాండిడేట్స్కి 50%, ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి 45% ఆఫ్ మార్క్స్ రావాలని మెన్షన్ చేశారు. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఇక్కడ హైదరాబాద్, ముంబై, కోల్కతా, న్యూఢిల్లీలో ఉంటాయని మెన్షన్ చేశారు. మన తెలుగు వారికి హైదరాబాదే సెంటర్గా వస్తుంది మ్యాక్సిమం. కాబట్టి మీరు హైదరాబాద్లోనే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఎక్కడైతే ఇచ్చారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ ఎంత సైజులో ఉండాలి, ఎంత రేంజ్లో ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. సో ఆ ఫార్మేట్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఐ అనేటువంటి డాష్ పక్కన మీరు మీ యొక్క పేరు అనేది రాసి హియర్ బై డిక్లేర్డ్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్ అనేటువంటి యొక్క డిక్లరేషన్ మీరు రాసి అది మీరు ఫోటో తీసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మీరు దీనికి సంబంధించి అప్లై చేయాలనుకుంటే మీరు వచ్చే నెల జనవరి 15వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఓకే, సో ఇది మనకి నోటిఫికేషన్. ఇది తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి తెలుగు వారికి మంచి ఆపర్చునిటీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి క్వాలిఫికేషన్ ఉంటే. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.